రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈ ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలు వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లను పరిశీలించారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియజేయవచ్చునన్నారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. ఆక్రమణలు, డ్రైనేజీలు పూడుకుపోవడం కారణంగా ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లు, డ్రైన్లలో వర్షపు నీరు పొంగి పొర్లడంతో నగరపాలక సంస్థ స్పందించింది. విఎల్పురం వార్డు సచివాలయం పరిధిలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, అలాగే విఎల్పురం లారీ స్టాండ్, దేవీచౌక్ సమీపంలో అనధికారికంగా నిర్మించిన జెండా పోల్స్పై అందుకున్న ఫిర్యాదుల మేరకు ఆక్రమణలను నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. నగరంలోని రహదారులు, కాలువలు మరియు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించి ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించడం, డ్రైన్లలో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ స్థలాలను సంరక్షించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని, ఆక్రమణలు తొలగించడంతో పాటు తిరిగి ఆక్రమణ కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్లో ప్రవేశపెట్టబోతున్న యూజర్ నేమ్ ఫీచర్పై నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్టు మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్ ఈ ఫీచర్తో గోప్యత, భద్రత, నకిలీ ఖాతాలు, మోసాలు వంటి అంశాలపై వస్తున్న సందేహాలకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్ నేమ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్ నేమ్ను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది. ఈ ఫీచర్ను ఏడాది చివరిలో దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించింది. యూజర్ నేమ్ ఫీచర్తో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను వెల్లడించకుండా కొత్త వ్యక్తులు, గ్రూపులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఉన్న యూజర్ నేమ్లు ఆయా ఖాతాదారుల కోసం రిజర్వ్ చేయబడతాయని వాట్సాప్ తెలిపింది. అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన పేర్లు, వాటి వేరియేషన్లు కూడా దుర్వినియోగం గురి కాకుండా రక్షిస్తామని పేర్కొంది. ఒకవేళ సాధారణ పేరు ఇప్పటికే మరొకరు తీసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ యూజర్ నేమ్లను సూచించే జనరేటర్ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. తన యూజర్ నేమ్కు దగ్గరగా మరో వ్యక్తి పేరు సృష్టించి మోసాలకు పాల్పడితే ఎలా అనే ప్రశ్నకు వాట్సాప్ స్పందించింది. యూజర్ నేమ్లను సెర్చ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. యూజర్ నేమ్ ఆధారంగా సందేశాలు పంపే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తి నుంచి మెసేజ్ వస్తే అతని దేశం, ఖాతా వివరాలు, భద్రతా హెచ్చరికలు చూపిస్తామని తెలిపింది. ఇప్పటికే ఉన్న బ్లాక్ రిపోర్ట్ వంటి భద్రతా చర్యలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. యూజర్ నేమ్తో పాటు యూజర్ నేమ్ కీ అనే అదనపు భద్రతా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే అవతలి వ్యక్తికి యూజర్ నేమ్తో పాటు కీ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. మరోవైపు ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్ను అమలు చేయవద్దని నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఖనిజ నిల్వల గుర్తింపునకు మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశం. అరుదైన ఖనిజాల వెలికితీతకు క్లస్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ కు రెగ్యులర్ వీక్లీ తొలి సర్వీస్ను భీమవరంలో ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్నట్లు ప్రకటన. 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్న మంత్రి టీజీ భరత్. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.
మహిళలను కించపరిచే వ్యాఖ్యలను కట్టడి చేయాలి. అన్ని రాజకీయ పార్టీలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన మినరల్ మ్యాపింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికి తీయడమే కాకుండా వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ట ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం అరుణాచలం తిరువణ్ణామలై ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారిన సందర్భంగా తొలి రెగ్యులర్ సర్వీస్ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూలై 9న స్థానిక ప్రజలు భక్తుల చిరకాల కోరిక మేరకు తిరువణ్ణామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ రైలుకు భక్తులు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో ఆక్యుపెన్సీ 110% చేరుకుందని, ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చాల్సిన అవసరాన్ని వివరించి ఒప్పించడం జరిగిందన్నారు. త్వరలోనే తిరువణ్ణామలై ఎక్స్ప్రెస్ ఫ్రీక్వెన్సీని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో నర్సాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హాల్ట్, అలాగే నర్సాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. నర్సాపూర్ నుండి అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో అది రెగ్యులర్ ట్రైన్ గా మారినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మనం గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఏదైతే మన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఒక స్పెషల్ ట్రైన్ మనం ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఆ స్పెషల్ ట్రైన్ కి రెగ్యులర్ ట్రైన్ కి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడాలు ఉన్నది. ఏదైతే స్పెషల్ ట్రైన్ ఉన్నదో ఆ స్పెషల్ ట్రైన్లో 30% ఛార్జీలు అదనం. అదేవిధంగా ట్రైన్ ఎప్పుడన్నా క్యాన్సిల్ అవ్వచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మధ్యలో క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైను స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆ ట్రాఫిక్ మీద ఉన్నటువంటి వేరే లైన్స్ యొక్క రద్దీ దృష్ట్యా ఒక్కోసారి ఈ ట్రైన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్పెషల్ ట్రైన్ అయితే ఏదైనా ఆలస్యం అవుతుంది. స్పెషల్ ట్రైన్గా ఉంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎక్కడైనా ట్రాక్ మీద రద్దీ ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రైన్ని రిలీజ్ చేశాక అవి వెళ్ళాక మాత్రమే స్పెషల్ ట్రైన్ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ ట్రైన్స్లో. దాన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చాం ఇవాళ మనం. ఎందుకంటే ఆక్యుపెన్సీ బాగున్నది. స్పెషల్ ట్రైన్లో రిజర్వేషన్ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది, 15 రోజులు 20 రోజులు. రెగ్యులర్ ట్రైన్ అయితే 2 months ముందు మనం రిజర్వేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రైన్ ప్రారంభం నుంచి కూడా 100% మించి ఆక్యుపెన్సీ ఉన్నది. 110%, 120%, 115%. ఇవన్నీ రైల్వే అధికారులకు వివరించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పెషల్ సర్వీస్గా ఉండటానికి వీల్లేదు, మీకు దాదాపు జూలై నుంచి నడుపుతున్నాం, దీని తాలూకు రికార్డు చూసుకోండి అని రైల్వే అధికారులు ఒప్పించి దీన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్పించడం జరిగింది. ఈ రెగ్యులర్ ట్రైన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పాను. ఛార్జీల విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, బోగీలు కూడా మంచి బోగీలు చేసేటువంటి స్పెషల్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉండదు. రెగ్యులర్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం. గతంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ ట్రైను ఇవాళ సంపూర్ణమైనటువంటి రైలు ఇవాళ అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడాం. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నది మనకు మొన్నటి వరకు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జిఎంతో సమావేశమే వారిని ఒప్పించడం జరిగింది.
అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతోంది. అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్గా ట్రైన్ ఉంటుంది. నర్సపూర్ రెగ్యులర్ ట్రైన్గా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా వేరే ట్రైన్స్ ప్రపోజల్స్ అంటే కొత్త జోన్లో ఇంకా అధికారుల నియామకం జరగాల్సి ఉన్నది. పూర్తిగా వారి నియామకం పూర్తి అయిన తర్వాత ఏదైతే నర్సపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. తాడేపల్లిగూడెంలో హాల్ట్ విషయంలో వందే భారత్, ఈవేళ నర్సపూర్ చెన్నై వందే భారత్ ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది మీకు అందరూ తెలుసు. నర్సపూర్ చెన్నై కన్నా ఇవాళ తిరుపతి వెళ్ళడానికి పెద్ద కన్వీనియంట్ ట్రైను ఈ వందే భారత్ ట్రైన్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో 40 minutes గ్యాప్లో కనెక్టివిటీ ఉంది. మళ్ళీ 1 hour గ్యాప్లో ఇంకో కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్లో 7 గంటల్లో హైదరాబాద్ వెళ్ళేటువంటి సౌకర్యం మన నర్సపూర్ చెన్నై వందే భారత్ ట్రైన్ ద్వారా వచ్చింది. అలా తాడేపల్లిగూడెంలో కూడా ఒక వందే భారత్కి హాల్ట్ తీసుకుంటున్నాం. అదే అన్నిటికీ మించి వారణాసి కూడా ట్రై చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వారణాసి ట్రైన్ ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ లేదు. ఈవేళ విజయవాడ నుంచి కూడా లేదు. వయా విజయవాడ, చెన్నై నుంచి బెంగళూరు నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్స్ వయా విజయవాడ వెళ్తున్నాయి. కానీ మన ప్రాంతంలో వారణాసి ప్రారంభం వెళ్ళే ట్రైన్ లేదు. విశాఖపట్నం టు వారణాసి ఉన్నది. దాన్ని నర్సపూర్ నుంచి ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ మనం పెట్టాం. లేకపోతే వేరే ట్రైన్ వేయాలనేటువంటి రిక్వెస్ట్ పెట్టాం. అలాగే స్టేషన్ల అభివృద్ధి, దీనికి అదనంగా ఈ మధ్యకాలంలో మరో 18 కోట్లు సెకండ్ ఫేజ్ గ్రాంట్ తెచ్చాం. ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ విస్తరణ కానీ టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ కూడా త్వరలో పనులు మొదలెడతారు. మొన్నే నేను రివ్యూ తీసుకున్నాను రైల్వే అధికారులతో. కాంట్రాక్టులు కూడా చాలా తక్కువ సమయంలో ఒక తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్స్గా రాబోయేటువంటి రోజుల్లో మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అధునాతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ఒకటిదాని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ హైవేస్, రైల్వేస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి విధంగా నర్సపూర్ పార్లమెంట్లో రాబోయేటువంటి రోజుల్లో చేస్తాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రెగ్యులర్ ట్రైన్కి స్వాగతం పలకడానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా ఎవరైతే అరుణాచల శివ భక్తులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కూటమికి చెందినటువంటి నాయకులు అందరు కార్యకర్తలు వచ్చారు. చాలామంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత 2 ఏళ్ల కాలంలోనే రాష్ట్రం సుమారు 20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమైందని, ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన ప్రాజెక్టుల విలువ 11.77 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 10.32 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం పెట్టుబడుల్లో ఏపీ వాటా 24.3% చేరుకుందని, పారిశ్రామిక అనుమతులను వేగంగా ఇస్తూ రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి వివరించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్కి ఒక 2 slides క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ ఆర్బీఐ డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి
ఫ్యాక్టరీస్ అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సేమ్ కర్ణాటక తీసుకుంటే 14,169 ఉండేది 14,984 అయింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది. గుజరాత్కు ఉంది, కర్ణాటకకు ఉంది. మహారాష్ట్ర చూస్తే 29,123 నుంచి 30,389కి అయింది. అదే తమిళనాడు తీసుకుంటే 38,999 నుంచి 44,835 కంపెనీస్. సో ఓన్లీ స్టేట్ దట్ హ్యాస్ డిక్లైన్ హియర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ అ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 ఎస్ఐపిబి బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్. మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. So this is a brief history about 19 to 24. What is these are all actual figures. దీనిలో కుకప్ చేసిండేది ఏం లేదు. ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండ్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ పొజిషన్. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ విజన్ టు వెలాసిటీ అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. అంటే దిస్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ జరిగిండేది కలుపుకొని ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేసిండేది. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ అయ్యేకి, అంటే ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండేవన్నమాట. అవి మనం డేటా తేవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మార్కీ ప్రాజెక్ట్స్. మీరు చూస్తే ఇవన్నీ all companies are very big companies and committed investments. And దీంట్లో మీరు చూస్తే ఎస్ఐపిబి అప్రూవ్డ్ వచ్చి 11.77 lakh crore. ఈ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది పార్ట్నర్షిప్ సమ్మిట్లో చేసుకున్న ఎంఓయూస్. అవి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఫాలో అప్ చేసుకొని గ్రౌండ్ అయ్యే విధానంలో వీఆర్ పుషింగ్ టువర్డ్స్ ఇట్. అదే ఎస్ఐపిబి అప్రూవ్డ్ది మనం తీసుకుంటే, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులను కట్టడి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు. గుంటూరు కలెక్టరేట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నోటీసులు పంపమని మంగళవారం ఆయన కమిషన్ ఎదుట హాజరై మౌలికంగా రాతపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించామని, ఆయన వివరణను పరిశీలించి సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసాం. ఎందుకంటే 13 ఏళ్ళు అయింది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ డిపార్ట్మెంట్కి.
తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లు ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొకటి మేమేం చెప్పదలుచుకుంటున్నాం అంటే, మాకు చాలామంది రాస్తున్నారు ఇలా జరుగుతుంది, మాకు సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుంది కాలేజ్లో అని, కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఏంటంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఏంటి, అట్లీస్ట్ బయటకు చెప్పైనా మా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంకా ఈజీగా డీల్ చేయటానికి ఉంటుంది. ఒకే ఇలా తిరుపతి నుంచి కంప్లైంట్ వస్తే ఆల్ ది వే తిరుపతి వెళ్తే చాలామంది భయంతో కూడా మేము వెళ్ళినా కూడా చెప్పట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒక్కటే, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము. అవేర్నెస్ అనేది ఇక్కడ డిఎంహెచ్ఓ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నారు, పీడీస్, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం. అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి కంపెనీని కూడా లయబుల్గా పెట్టాలి వాళ్ళు కనుక ఐసీస్ ఫామ్ చేయకపోతే, లేకపోతే డిస్ప్లే చేయకపోతే కనుక. ఎందుకంటే మనం పుష్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. అల్టిమేట్లీ అదేంటి సిస్టమ్ డ్రివెన్గా అయిపోతుంది తప్పితే ఎవరో మేము వచ్చి చెప్తే అలా ఒక పర్సన్ వల్ల అది నడవకూడదు. ఏది కూడా సిస్టమ్ డ్రివెన్ అవ్వాలి. సో అప్పుడు ఏదైతే అదే అంటున్నా, ఇప్పుడు మన ఈ పాష్ యాక్ట్ మాట్లాడుతున్నా ఏదైతే మాట్లాడుతున్నా అంటే ఆ వర్క్ ప్లేస్ ఉన్న కల్చర్ అంటే ఆ నడిపే మనిషి మీద ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఈ గవర్నమెంట్ కూడా ఒక కల్చర్ ఆడవాళ్ళ మీద దాడులు కానివ్వండి, మాటలు ఇలా మాట్లాడితే ఊరుకోనే చెప్తుంది. సో డెఫినెట్లీ అంతకుముందు ఏదైతే మీరు 5 ఏళ్లలో చెప్పారో ఆ నంబర్స్ ఏవి ఇప్పుడు లేవు. ఇప్పటికీ అంతకుముందు కమెంట్ చేయటం కూడా విపరీతంగా రోజుకొకళ్ళు వచ్చి కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు చూస్తే ఈ 2 ఇయర్స్లో కూడా ఒకళ్ళిద్దరు ఏదైతే అప్పుడు అమరావతి రైతులను అంటాం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మినిస్టర్ని, హోమ్ మినిస్టర్, ఇలాంటి నంబర్స్ అయితే తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలా అంటే రాజకీయాల కోసం ఇంట్లో మహిళలు కానివ్వండి, బయటకు వచ్చిన వాళ్ళని, వర్క్ చేసే ఎమ్మెల్యే, వీళ్ళందరినీ కూడా అంటూ ఉంటుంది. సో అట్లీస్ట్ గవర్నమెంట్ మన స్టేట్లో వరకు ఒక యాక్ట్ అన్న తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు తగ్గుతాయి. కడప నగరంలోని 2వ డివిజన్ దేవుని గడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన చైర్మన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. బాలకృష్ణ చైర్మన్గా, అలాగనే మరో 8 మంది డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కడప నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే అన్ని వర్గాలకి, బీసీలు కానీ, బలిజలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో పాలక మండలి ఈ యొక్క దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తారు, ప్రజల సేవలో నిమగ్నమవుతారు. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి నెక్స్ట్ పాలక మండలిలో అవకాశం కల్పిస్తాము. రొటేషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ పాలక మండలిలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఒక పాలలో సమకూర్పు చేసి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యువల్ జరిగినప్పుడు ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా ఆస్పిరెంట్స్ ఎవరుంటే వాళ్ళ పేర్లు తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు దేవుని గడప శివాలయం చైర్మన్గా నన్ను ఎన్నుకోబడిన నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు నా మీద నమ్మకంతో నన్ను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినారు. వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అభివృద్ధికి కృషి చేసి నేను పాటుపడతానని కోరుకుంటున్నాను. దేవుని గడప ప్రజలు నాకు ఇంత అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు దేవుని గడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి మేడం గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది
ఏర్పాటు జరిగింది. నా యొక్క వయసు 52 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి ఈ దేవస్థానానికి చైర్మన్గా దేవుని గడప వాసులను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ధర్మంగా ఈరోజు వాసన్న గారు మేడం గారి యొక్క సహకారంతో దేవుని గడపకు ఈ చైర్మన్ పదవి అనేది నా బామర్ది బాలకృష్ణకు ఇవ్వడం అనేది కూడా మా ప్రాంతవాసులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేసి ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్లో అందరూ సహాయ సహకారాలు తీసుకోవాలని ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు మూర్తి స్వామి, నెక్స్ట్ వచ్చి విజయస్వామి, వీళ్ళు దాదాపు 5 దశాబ్దాల కాలం నుంచి దేవునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రమేయం కూడా తీసుకొని అందరినీ ఇంటరాక్ట్ అయ్యి ఈ దేవాలయం యొక్క సంవత్సరం యొక్క ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ప్రాఫిటా లాసా అనేది కూడా మీరు అందరూ వెరీ చేసుకొని దేవుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దేవస్థానం యొక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా మీరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకుడు పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నేతృత్వంలో జన సైనికుల నుంచి దరఖాస్తులు సేకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక వెంకటరమణ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల నుంచి ఎమ్మెల్యే రమేష్ బాబు దరఖాస్తులు తీసుకున్నారు. హాజరైన అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్త వాళ్ళు అడిగిన పోస్ట్కి అప్లికేషన్ తీసుకుని అతని సామర్థ్యం, అతను ప్రజల్లో అతనికి యాక్సెప్టెన్సీ అన్నీ కూడా చెక్ చేసి అతను పార్టీకి కమిటెడ్ సోల్జర్ లాగా పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ బాధ్యతలు ఇచ్చిన దానిలో కానీ చాలా చక్కగా చాకచక్యంగా చేయగలిగిన వ్యక్తుల్ని అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి మోటివేట్ చేసి అప్లికేషన్లు తీసుకుని దాన్ని మేము సీల్ కవర్లో అధ్యక్షుల వారికి పంపించటం, వారు అవన్నీ పరిశీలించి మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తను నాయకుడిని చేయాలని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, గ్రామ శాఖ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు అన్ని స్థాయిల్లో కూడా అప్లికేషన్లు తీసుకోమని చెప్పి మా కమిటీని పంపించడం జరిగింది. అయితే నిన్న మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులతో చెప్పాను, ఇలా ఎలాబొరేటెడ్గా ఒకసారి చెప్పాలని. ఎందుకంటే ఈ రోజు నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజులు కూడా అమలాపురంలో వెంకటరమణ ఫంక్షన్ హాల్లో ఉదయం ఎర్రకాలువ పక్కన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 7 నియోజకవర్గాలు ఆశావాహకులు అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చండి. మీ ద్వారా జన సైనికుల్ని, వీర మహిళల్ని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్షులు వారు మీ అందరినీ కూడా నాయకుల్ని చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా తగు రీతిన స్పందించి అప్లికేషన్లు ఇస్తే మేము అప్లికేషన్లు తీసుకునే వరకే మా బాధ్యత. అన్నీ కూడా ప్రతి అభ్యర్థి తాలూకా అప్లికేషన్ అధ్యక్షులు వారు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రక్రియ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఖనిజ నిల్వల గుర్తింపునకు మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశం. అరుదైన ఖనిజాల వెలికితీతకు క్లస్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ కు రెగ్యులర్ వీక్లీ తొలి సర్వీస్ ను భీమవరంలో ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్నట్లు ప్రకటన. 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్న మంత్రి టీజీ భరత్.
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను కట్టడి చేయాలి. అన్ని రాజకీయ పార్టీలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.